అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. సజ్జల సార్ ప్రతి అన్యాయం జగన్ అన్యాయం చేస్తాడు. ఇతను మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు, లోకేష్ గారు అన్యాయం చేశారు, అబ్బాయి జగన్మోహన్ రెడ్డి చేసేది చాలా గొప్ప పని అంటూ మొత్తం విషయాన్ని వక్రీకరించటం. పాపం ఆవిడ సునీతారెడ్డి గారు మా నాన్న చంపేశారని చెప్పి ఆవిడ పోరాడుతూ ఉంటే సునీతారెడ్డి తెలుగుదేశంలో జాయిన్ అవుతుంది. సునీతారెడ్డికి తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ ఇస్తుంది. చనిపోయిన వివేకానంద రెడ్డికి 2-3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్లతోటి అబ్బాయి అతను చాలా పెద్ద వ్యభిచారి అతను అని చనిపోయిన వ్యక్తి మీద కూడా తప్పుడు ఆరోపణలతో, తప్పుడు క్రియేషన్లతో తప్పుదో పట్టించిన తప్పుడు వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటి వాడికి శిక్ష పడొద్దండి. ఏడీ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు? నిజంగా అతను ఏం తప్పులు చేయకపోతే ఇప్పుడు రావట్లేదే మీడియా ముందుకి? ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చేసి సకల శాఖ మంత్రిగా అతను ఎలగబెట్టాలి కదా. జగన్ రెడ్డి అధికారం ఎప్పుడైతే పోయిందో ఎక్కడికి పారిపోయాడో కూడా తెలీదు. అడ్రస్ లేడు మనిషి. అతను చేసిన తప్పులన్నింటికి సమాధానం చెప్పొద్దా? అతని పేరు ఉండదా మరి రెడ్ బుక్లో? ఖచ్చితంగా ఉంటుంది. సజ్జల రెడ్డి వస్తాడు. సజ్జల రెడ్డికి కొన్ని పులిహోర కార్యక్రమాలు ఉన్నాయని కూడా తెలిసింది. ఆ పులిహోర కార్యక్రమాలు బయటపడతాయి. అతను తీసుకున్న వసూళ్ల భోగోతం కోట్లాది రూపాయలు, వందల కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డాడట అతను. ప్రతి దానికి అతనికి మూల్యం చెల్లించాల్సిందే, అతనికి లంచం ఇవ్వాల్సిందే ప్రతి చిన్న పనికి. మరి ప్రజాధనం 100 కోట్లు కొల్లగొట్టేసి ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయిన అబ్బాయి మేము ఉచ్చండి నోటి మీద వేలేసుకుంటామండి, మేమేం మాట్లాడాం లోకేష్ గారు, మా గురించి వదిలేసి మీ పని అనేది మీరు చూసుకున్నట్టు ఊరుకుంటారా? ఒకప్పుడు కదా అది. ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడూ ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిందే. చట్ట ప్రకారం కోర్టు గుమ్మం ఎక్కాల్సిందే. కోర్టు బోన్లో మిమ్మల్ని మీరు నిర్దోషిగా నిరూపించుకుంటూ బయటరండి. లేదా నిర్దోషులు ఎవరి పేరో ఆ రెడ్ బుక్లో లేవు. సజ్జల సంగతి తేలుతుంది. తర్వాత సజ్జల భార్గవరెడ్డి. ఈ సజ్జల భార్గవరెడ్డి అనేవాడు వందలాది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్ ప్రతి ఒక్కడికి కుర్రోళ్ళని పిలిపించడం, వాళ్ళకి ఒక 5,000 10,000 చేతులు పెట్టడం, వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఒక ఐఫోన్ చేతిలో పెట్టడం. వాళ్ళు నువ్వు ఒక్కొక్కడు 100 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయండి, లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద విష ప్రచారం మొదలు పెట్టండి, అబద్ధాన్ని నిజంగా వందలాదిగా ప్రచారాలు చేయండి అని రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన వాళ్ళు ఆడొకడు. ఏడీ వెళ్ళాడు ఎక్కడున్నాడు? వెరీ సజ్జల భార్గవరెడ్డి భూతద్దం అట్టుకుని ఎత్తితే ఎక్కడ కనపడతలేదు ఇలాంటి వాళ్ళు ఎవరున్నాయి. దానికి కారణం రెడ్ బుక్. పట్టాపంచలు అయిపోయారు ఒక్కొక్కడని. ఏదో దైవశక్తి వచ్చినప్పుడు దుష్టశక్తులన్నీ ఎలా అయితే పటాపంచలు అయిపోతాయో, సూర్యకాంతి వచ్చినప్పుడు చీకటి ఎలా అయితే పటాపంచలు అయిపోద్దో, రెడ్ బుక్ ఎంట్రీతో దొంగలు, రౌడీలు, గోండాలు, రేపిస్టులు, వ్యభిచార నాగుడుకులు అందరూ పట్టాపంచలు అయిపోయారు రాష్ట్రం నుంచి. ఇంకా వాళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానం చూపించడం ఒక్కటే లేటు.